హాయ్ అండి. నేను మీ కిరణ్. ఈరోజైతే వెరీ స్పెషల్ అండ్ అథెంటిక్ రాజుగారి కోడి పులావ్‌ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే కొంచెం హెల్త్ బాలేదు. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు మిస్ షేరింగ్ దిస్ రెసిపీ విత్ యూ ఆల్. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు మీ స్పెషల్ మెనూలో ఈ రాజుగారి కోడి పులావ్‌ని యాడ్ చేసుకోండి. చెప్పితే నమ్మరు. మీకు కాంప్లిమెంట్స్. ఒక్కసారి ఈ రాజుగారి కోడి పులావ్‌ని ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడు కూడా నార్మల్ చికెన్ పులావ్‌ని చేసుకోరు. సో, నేనైతే దీనికోసం అని చెప్పి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ హాఫ్ కేజీ చికెన్‌ని ఫస్ట్ మీ టేస్ట్‌కి అకార్డింగ్‌గా సాల్ట్, పసుపు, కారం ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే చాలు. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే కొంచెం ధనియాల పొడి అండ్ ఇంకా కొంచెం గరం మసాలా వేసుకోండి. వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. దీన్ని ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే చాలు. పెట్టుకొని ఈ లోపల మనం రిమైనింగ్ ప్రాసెస్ మ్యారినేట్ అయ్యే లోపల రిమైనింగ్ ప్రాసెస్ని చేసుకుందాం. ఈ రాజుగారి కోడి పులావ్‌కి మెయిన్‌గా కావాల్సింది ఏంటి అంటే చిట్టి ముత్యాల రైస్ అని దొరుకుతాయి. చాలా బాగుంటుంది. అదే బెంగుళూరులో ఉండేవాళ్ళైతే సాంబా జీరా రైస్ అని కూడా అంటారు కొన్ని స్టేట్స్‌లో చిట్టి ముత్యాల రైస్ అని అంటాము. సో, నేనైతే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. అలానే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. మీకు కావాల్సినట్టుగా తీసుకోవచ్చు. మేము ఇంట్లో కొంతమందిని చికెన్ తినం. సో, అందుకని మేము చికెన్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను అనమాట. సో, వీటినైతే ముందుగా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రైన్ చేసేయాలి. అంటే రైస్‌లో అసలు తేమ అనేది లేకుండా డ్రైన్ చేసేయాలి. ఈ బిర్యానీకి కావాల్సిన మెయిన్ మసాలాని ఇప్పుడు రెడీ చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఎలాచి, అలాగే స్టార్ ఎనైస్, అలాగే మనకి జావిత్రి అని దొరుకుతుంది కదా, అందులో చిన్న ముక్క తీసుకొని అలానే సోంఫ్ ఒక స్పూన్ తీసుకోండి. ఇంకా గసగసాలు నా దగ్గర లేవు ఎక్కువ. కొంచెం గసగసాలే ఉంటే అవి వేసుకున్నాను. ఒక 5-6 వరకు జీడిపప్పు, అలానే ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ గనక ఉంటే వాటినే ప్రిఫర్ చేయండి. చిన్న ఉల్లిపాయలని. లేకపోయినా పర్వాలేదు. నార్మల్ ఉల్లిపాయలని కూడా ప్రిఫర్ చేయొచ్చు. అలానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా వాటర్ ఏమీ వేయకుండా మెత్తటి పేస్ట్ లాగా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్లెండ్ చేసుకున్న పేస్ట్‌లో నుంచి ఒక హాఫ్ స్పూన్ తీసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ చికెన్‌లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో, అండ్ ఈ మసాలా వేయడం వల్ల మనకి టేస్టే మారిపోతుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే రాజుగారి కోడి. సో, ఇప్పుడు ఫస్ట్ మనమైతే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని అందులో నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నాను. ఏ నూనెైనా వాడుకోవచ్చు. అలా ఏం ప్రాబ్లం లేదు. సో, నేను వేరుశనగ నూనె వేసుకొని నా దగ్గర చెప్పాను కదా, నా దగ్గర కొంచెమే సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి. అవి మెయిన్ బిర్యానీ పలావ్‌లోకి వాడదామని చెప్పి నేనైతే మామూలు కూరలో వండుకునే ఉల్లిపాయలే నేను ఫైన్‌గా చాప్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసి దాంట్లో నుంచి వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయినంత వరకు కూడా బాగా కలుపుకుంటూనే ఉండాలి. మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ కొంచెం మీడియం మంట మీద పెట్టుకోండి. ఎప్పుడైతే దగ్గర పడుతుంది అన్నప్పుడు ఒక కప్పు టొమాటోని నేను 2 టొమాటోలని ప్యూరీలా చేసుకొని అందులో వేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోతూ ఉన్నప్పుడు మనం టొమాటో ప్యూరీ వేసుకొని దాంతో పాటు కూడా మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ పైకి తేలుతుంది అని అన్నప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం కోడి పులావ్ రెడీ చేసుకోవడానికి ప్రాసెస్ చూసేద్దాము. సో, నా దగ్గర ఇవే ఉల్లిపాయలు ఉన్నాయన్నమాట. సో, అందుకని చెప్పి ఈ ఉల్లిపాయలు అలాగే కొంచెం జీడిపప్పుని కొంచెం ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. తర్వాత ఇందులోకి జీలకర్ర, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు మస్ట్ అండ్ షుడ్‌గా వేసుకోవాలి. అలానే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా మస్ట్ అండ్ షుడ్ ఈ రాజుగారి కోడి పలావ్‌కి. అండ్ అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కొని నేను తీసుకున్నాను. సో, ఇప్పుడు చూసారు కదా, ఈ రైస్‌ని
ఈ రాజుగారి కోడిపులావ్‌కి మ్యాజిక్ అంతా కూడా ఈ రైస్‌లోనే ఉంటుందండి. చెప్తే నమ్మరు. ఈ రైస్‌ని మనం ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ అనమాట ఈ పలావ్ అయితే. అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా కూడా మనం అలా వేయిస్తూనే ఉండాలి. సో, ఇప్పటి వరకు మనం ఎక్కడికి అటు ఇటు తిరిగినా పర్వాలేదు కానీ రైస్ వేగుతున్నప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండాలి. సో, కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం కలర్ మారుతుంది, మారుతుంది అని అన్నప్పుడు మనం బ్లెండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ అంతటిని కూడా వేసేయాలి ఇందులోకి. ఇది వేసాక మళ్ళీ కలుపుకుంటూనే ఉండాలి బాగా. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి రైస్‌లోకి పట్టాలనమాట. సో, అందుకని ఇది మనం మెయిన్‌గా అందుకనే బాస్మతి రైస్‌తో చేసుకోము. ఈ చిట్టి ముత్యాల రైస్ ఏంటి అంటే ఎంత మీరు కలిపినా కూడా విరగనే విరగవు. చాలా బావుంటుంది టేస్ట్. మీకు అనిపిస్తూ ఉంటుంది విరిగిపోతాయేమో అని, కానీ విరగదు. సో, బాగా కలుపుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టాలి ఆ రైస్‌కి. ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుందనమాట ఆ స్మెల్‌కి. చాలా బావుంటుంది. తర్వాత మనం చికెన్ కర్రీ వండుకున్నాం కదా! దానంతటిని కర్రీతో పాటు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, జీడిపప్పును కూడా వేసేయాలనమాట. వేసేసి బాగా కలుపుకొని మీరు పక్కనే మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో వాటిని వేడి నీళ్ళు కూడా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కెటిల్‌లో ఎప్పుడు మాకు వేడి నీళ్ళు ఉంటాయి. సో, అందుకని చెప్పి నేను డైరెక్ట్‌గా కొలిచేసి నేను 2 పావులు వేసుకున్నాను కాబట్టి 4 ఇంతలు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఈ స్టేజ్‌లోనే మీకు ఉప్పు కానీ కొంచెం మసాలా ఏమైనా తక్కువైంది అని అనిపిస్తే సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడే మీ టేస్ట్‌కి తగినట్టుగా. మసాలా కూడా ఏమైనా తగ్గింది అంటే చికెన్ మసాలా ఉంటుంది కదా! దాన్ని కొంచెం ఒక స్పూన్ వేసుకోండి. నాకైతే కొంచెం మసాలా తగ్గిందనిపించింది. అందుకని చెప్పి నేను ఒక స్పూన్ మసాలా వేసుకున్నాను. అలానే కొంచెం గుండగా తరుక్కున్న కొత్తిమీరని వేసేసుకొని, ఇంకా కొంచెం ఒక హాఫ్ లెమన్‌ని కట్ చేసుకొని, ఆ లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో, మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. సో, ఫస్ట్ మనం ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత లో చేసేయాలి. మంటని సిమ్ చేసేసి అప్పుడు సిమ్‌లోనే మనం మగ్గనివ్వాలనమాట. సో, ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే పెట్టి చెక్ చేసుకుంటే తేమ అనేది ఏమీ ఉండకూడదు. సో, తేమ అనేది ఏమీ లేదు అంటే స్టవ్ ఆఫ్ చేసేయొచ్చుననమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఏం కలపకుండా అలా వదిలేయాలి. దాని తర్వాత మీరు సర్వ్ చేసుకోవాలి. కింద నుంచి పై వరకు బాగా కలిపి అప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. చెప్తే నమ్మరు. మీకు ఇంకా కాంప్లిమెంట్స్. మాకైతే ఆ రోజు మధ్యాహ్నంకే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఈ రాజుగారి కోడిపులావ్ అయితే ఇంకెప్పుడు కూడా మా ఇంట్లో ఇదే బిర్యానీయే చేయమంటున్నారు. లైక్ బిర్యానీ కాదు పలావే చేయమంటున్నారు. ఈ రాజుగారి పులావ్‌ని ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చెప్తున్నాను కదా! మీకింకా కాంప్లిమెంట్స్. మా హస్బెండ్ అయితే తింటున్నంత సేపు కూడా చాలా బావుంది, చాలా బావుంది, చాలా బావుంది అనే అన్నారు.